నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ కెమెరాగా మనం ముందున్నాం సార్. నమస్తే సార్. నమస్తే గోపి. సార్, మనం చూస్తున్నాము జనసేన పార్టీ దాకా మొన్నటిదాకా ఫండింగ్ ఇచ్చేవాళ్ళు అసలు ఎవరు లేరు. ఆపద్కాలం సమయంలో చిరంజీవి గారితో ఒక 5 కోట్ల రూపాయలు ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక బహిరంగంగా చెప్పారు, చిరంజీవి గారు చెప్పేశారు, నేను మా తమ్ముడికి అయితే సపోర్ట్గా ఉందాం అనుకుంటున్నాను ఈ ఎలక్షన్లో అని. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు? అన్న తమ్ముడిని ఆశీర్వదించాడు, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అంతకంటే ఇంకేం ఆలోచిస్తాం దాని గురించి మనం? అంటే అసలు ఆయన ఇప్పుడు ఆయన కాంగ్రెస్ సభ్యత్వం ఉంది ఆయనకి. ఇప్పుడు మరలా జనసేన సపోర్ట్ చేస్తున్నారు. మరి బయట ఏమైనా తేడా వెళ్తాయి కదా సార్? అంటే ఆయన పోటీ చేస్తే కదా ఆయనకు వచ్చే ఇబ్బంది. సపోర్ట్ చేసిన ఏం చేస్తారు, ఆయన దాంట్లో తొలగిస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించుకోనియండి. ఆయనకు వచ్చే నష్టం ఏముంది, కష్టం ఏముంది, ఇబ్బంది ఏముంది? ఏమీ అయితే లేదు కదా. అంటే ఆయనకి ఇప్పుడు మొదటిదాకా ఇష్టం కాదు సార్. విలీనం చేసినప్పుడు ఆ కాంగ్రెస్ పదవి అట్లా కాంగ్రెస్ నాయకుడుగానే ఉంటారు కదా. అలాంటప్పుడు వేరే పార్టీలకి మద్దతు ఇవ్వకూడదు, సపోర్ట్ చేయకూడదు అంటే ఆ పార్టీని వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెట్టలేదు కదా, ఇంకా వదిలిపెట్టాడు. ఇంకా వదిలిపెట్టకపోవడం ఏముంది? పోటీ చేస్తున్నాడా? చెప్పలేదు కదా సార్, నేను వదిలిపెడుతున్నా. ప్రచారం చేయట్లేదు, పోటీ చేయట్లేదు. పోటీ ఇప్పుడు నాయకుడు అనేవాడు పోటీ చేయకుండా ఎట్లా ఉంటాడు, లేకపోతే ప్రచారం చేయకుండా ఎలా ఉంటాడు? ఏమో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ వాళ్ళకి. అందుకే కదా నేను అంటుంది. అలాంటప్పుడు రిజైన్ చేయాలి కదా సార్. రిజైన్ పార్టీకి వాళ్ళు తొలగించాలి కదా. ఎవరు తొలగించాలి? వాడు కూడా తొలగించాలిగా. వాడు కూడా నువ్వు అడిగిందని చెప్పు, నేను అడిగిందని నేను చెబుతున్నా. వాడు కూడా తొలగించాలిగా. క్రమశిక్షణ తప్పాడనో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా చేశాడనో వాడు కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంటే చర్యలు తీసుకోలేదంటే దాని అర్థం ఏంటి? అంతకుముందే పార్టీలు లేడనే కదా. లేదు అయినా ఇబ్బంది లేదనే కదా. వాళ్ళకి లేని ఇబ్బంది నీకు నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా బాగా ఇబ్బంది అవుతుందంట. ఏం ఇబ్బంది అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తుంటే. ఓకే, ఆయనకు ఉండే ఇబ్బంది. ఇప్పుడు ఆయనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత జరిగే చాలా జరుగుతాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. 1 కాదు 2 కాదు, చాలా ఉంటాయి. మరి ఆ ఇబ్బందులన్నీ ఎవరు తిరుగుతారు ఆ రోజు? అంటే లాస్ట్ టైం ఇక్కడ టికెట్ల విషయం, సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ గారిని కలిసినప్పుడు జగన్ గారికి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడాలని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. జగన్ గారికి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చారా? చిరంజీవి గారు జగన్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా. చిరంజీవి గారు జగన్ గారికి వార్నింగ్ ఇచ్చారా? మరి దండం పెట్టే ఫోటో ఒకటే బయటకు ఎందుకు వచ్చింది? అదే ఇంకా వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటుంది, పబ్లిసిటీ అంటే వార్తలు వస్తున్నాయి. మరి సరే, రకరకాలుగా అనుకుంటా ఉంటారు. ఆ రోజు వాడు మరి అగ్ర కథానాయకులు అందరూ వెళ్ళినప్పుడు ఎక్కడ కారులాపి ఏ విధంగా లోనకు తీసుకెళ్లి వాళ్ళందరూ దండం పెడుతుంటే ఆయన ప్రతి నమస్కారం పెట్టిన చిత్రాలన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అధికారం అనేది చేతిలో ఉన్నప్పుడు అహంకారం కళ్ళకి నెత్తికెక్కితే ఎలా ఉంటుందనేది కొంతమందిని చూసాం గతంలో. ఇంకా దిగపోతే ఏమవుతుందంటే దించుతారు జనాలు. ఇప్పుడు జరగబోయేది అది. అంతకంటే వేరే ఏముంటుంది చెప్పండి. అదేవిధంగా పోతిని మహేష్ మీకు తెలిసే ఉంటుంది, విజయవాడ నుంచి. అతను కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? సహజమే, 8 సంవత్సరాలు కలిసి కాపురం చేశాడు. ఈ 8 సంవత్సరాల్లో ఆయనకి సిగరెట్లు ముట్టించి ఇబ్బంది పెట్టారా లేకపోతే ఎవరైనా సిగరెట్లు ముట్టించారు? ఆయనకే. ఇప్పుడు కాపురం అన్నా నేను. కాపురంలో చాలా మంది ఏం చేస్తారంటే భార్యల్ని వాళ్ళు అంటే బయటికి వెళ్ళిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే అభియోగాలు, మమ్మల్ని సిగరెట్ ముట్టించి భార్య అంటారు అంతే కదా. కాపురం చేశాడు కదా, మరి ఒంటి మీద ముట్టించారు, లేకపోతే మమ్మల్ని కొట్టారు, రకరకాలుగా చేశారు, నా అనుమతి లేకుండానే అనుభవించారు, ఒక రాక్షసంగా ప్రవర్తించారని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత అంటానే ఉంటారు. రాజకీయ నాయకులకి దానికి పెద్ద తేడా ఏం లేదుగా. ఉన్నప్పుడే అంత. మరి 8 సంవత్సరాలు ఆయనతో కలిసినప్పుడు ఏమి గుర్తు రాలేదు. బయటికి వెళ్ళిన 1 రోజు నుంచే మొదలు పెట్టాడు. ఉన్నప్పుడే పోరాడవచ్చు కదా. ఏమయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావేంటి, పార్టీకి నష్టం ఇది, నేను నమ్ముకొని ఎంతమంది వస్తున్నారు అంటే ఆ రోజు మళ్ళీ ఆయన గురించి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేది కదా. అందరూ ఆలోచించేవాడు కదా పార్టీలో ఉన్నప్పుడు. పార్టీలోంచి బయటికి వెళ్ళి నువ్వు వేరే పార్టీ కండగప్పి అన్నాడు కదా. నేను గనక వేరే జెండా కనుక వేసుకుంటే నా చేయి నరికేయండి అన్నాడు కదా, కొబ్బరి బొండం కత్తితోటి. అంటే మాట్లాడే మంది వచ్చారండి సార్ రాజకీయ నాయకులు, ఏదైనా మంది కత్తి తీసుకుని వచ్చారండి. అదే మన నరుక్కోలేదుగా. ఇప్పుడు ఆయన అంతా నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి అయితే ఆ పని చేసి చూపిస్తే ఆయన మాటకు ఒక విలువ అంటూ ఉంటుంది. ఆయన ఆచరణ చేసి చూపిస్తే నిజమే, చూసారా చెప్పిన మాట నిలబడి ఉన్నాడు, చేయి నరుక్కున్నాడు ఆయన చెప్పేది నిజం అనుకోవచ్చు. అదేవిధంగా అట్లాగే సార్ ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీకి జనసేన ఎప్పుడైతే జతగట్టినాయో, టీడీపీ వాళ్ళు జనసేనకి బాగా ప్యాకేజ్ ఇచ్చిందని, నాదెండ్ల మనోహర్ కారు 20 కోట్లు పెట్టి కారు కొన్నాడని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది ఈ వార్త కూడా పోతిని మహేష్ అన్నాడు. సో దీని గురించి మీరేం అంటారు? ఇప్పుడు ఎన్నికలు రేపు పొద్దున ఎన్నికల అఫిడవిట్లో పొందుపరుస్తారు ఎవరు ఏంటనేది. 2019 అప్పుడు వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి, ఆ రోజు పోటీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా 6 నిమిషంలో బయటకు వచ్చేస్తుంది కదా. దాన్ని అన్ని చూసుకుంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. 20 కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్నాడే అనుకోండి. 20 కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్న కారు ఏంటి చెప్పు నువ్వు నాకు?
ఎందుకు లేదు చాలా కాలం రూల్స్ ఏ చెప్పు ఒకటి చెప్పు, ఎందుకు లేవు సార్? చెప్పు. ఫెరారీ ఉంది, రోల్స్ రాయ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన రేవు రాష్ట్రాలు కొన్నారా, నువ్వు చెప్పిన కారు కొన్నారా? ఏంటి సార్ నువ్వు చెప్పిన 2 కార్లు ఏ కారు కొన్నాడు? అది మనకు తెలియదు సార్. పోతిన అన్నాడు. తెలియాలి. అదే నేను అంటే పోతిన మహేష్ గారు తెలియాలి. పోతున్న మహేష్ చెప్పి నిజాలు అవుతాయా? ఆరోపణలు కాబట్టి ఆరోపణ చూడాలి మరి. ఆరోపణలన్నీ గురించి చర్చించుకుంటారు. ఎప్పుడు చర్చించుకుంటారు? రోజా గారి గురించి కారు కొన్నారు, బంగ్లాలు కొన్నారు కనపడుతున్నాయి. నిన్న ఆమె పొందుపరిచింది. 2019లో 6 కార్లు ఒక వాహనం చెప్పింది, ఇప్పుడు 9 కార్లు చెప్పింది. కాబట్టి మాట్లాడుకుంటారు. అందుకే నేను అన్నాను, రేపు పొద్దున ఎన్నికల ఆయన ఈ రోజు నామినేషన్ వేశారు కదా, దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే ఇది కావాలా, ఇట్లా ఉండే గతంలో ఇన్ని ఉన్నాయి, నిజమే చెప్పింది పోతున్న మహేష్. ఈయన కారు కొన్నాడు, లేకపోతే బంగ్లా కొన్నాడు, అప్పుడు కారు ఒక దీవి కొన్నాడు. నేను చెప్పేదేనండి, ఒక దీవి కొన్నాడు, ఓ తాజ్ మహల్ కట్టించారు భార్య కోసం. ఇవన్నీ రేపు లెక్కల్లోకి వస్తాయి. అవి ఉంటే మాట అంటుంది ఏముంది? ఒకవేళ పోతిన మహేష్ అన్నట్టుగా ఆయన అంత వాల్యుబుల్ కారు ఉంటే ఓటు పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉందంటారా? పెరిగిద్ది. ఎందుకు పెరిగిద్ది? అంత డబ్బు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటాడుగా. జనసేన డబ్బు పంచదుగా. మళ్ళీ ఆ మాట అంటావు? డబ్బుండాలి, డబ్బు పంచకుండా జనసేన డబ్బు పంచేస్తారు. ఏ పార్టీ అయినా పంచింది. పంచని పార్టీ ఏదైనా ఉంటే చెప్పండి. జనసేన లాస్ట్ టైం పంచారా? ఎప్పుడు పంచుతానే ఉంటారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు పంచుతానే ఉంటారు. పక్కాళ్ళు 2000 ఇస్తే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు కదా. ఈకుండా అయితే పనులు జరగవు కదా. దాంట్లో అనుమానం ఏముంది? అదే పోతిన మహేష్ ఏమన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇంత దానం చేసిన సరే ఇంత ప్రచారం చేసుకున్నాడు, ఇతను బావమర్దు మేనల్లుడు సంథింగ్ అల్లు అర్జున్ గారు కూడా ఎన్నో దానాలు, గుప్త దానాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన బయటికి రావట్లేదు. ఇలా చిన్న చిన్న దానాలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి తేడా అయిందని ప్రశ్నించారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళిద్దరు తేడా అయిందని ఆయన పవన్ కళ్యాణ్, ఈయన అల్లు అర్జున్. తేడా ఉందా లేదా? ఇద్దరు ఒకటేనా? కాదు కదా. ఆయన చిత్రకథానాయకుడు, ఈయన చిత్రకథానాయకుడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆయన గతంలో చాలా మంది గుప్తదానాలు చేస్తారు. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి ప్రచారం అక్కర్లేదు కాబట్టి గుప్తదానాలు చేసి మెలకుండా కూర్చుంటారు. అలాగే అల్లు అర్జున్ ఏదైనా గుప్తదానం చేస్తే కదలకుండా కూర్చుని ఉంటాడు. ఈయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి నేను ఇమెయిల్ చేశాను చెప్పుకోవడంలో తప్పే ఉంది. చేయలేదా అది చెప్పాను ముందు పోతిన మహేష్ని. పవన్ కళ్యాణ్ గారు ఆ దానాలు ఏమైనా చేయలేదా దానికి చెప్పను. అప్పుడు మాట్లాడుకుందాం మనం. చేసిన దాని గురించి విమర్శలేంది? చేయకపోతే విమర్శించు, చేసింది కూడా విమర్శిస్తే ఎట్లా? సో ఫైనల్ గా పిఠాపురం నుంచి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు అయితే నామినేషన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఉంటుంది నామినేషన్ సెగ్మెంట్? ఎలా ఉంటుంది? దాదాపు పిఠాపురం చరిత్రలో ఎప్పుడు చూసి ఉండరు అంత జనాభా. రేపు 100 మంది వస్తారు. ఇప్పుడు నాకు తెలిసిన లెక్కల ప్రకారం మొన్నటిదాకా 50,000 అనుకున్నారు, ఇప్పుడు 1,00,000 దాకా వెళ్ళేటట్టు ఉంది. ఆధిక్యత ఓట్లు కాదు, ఆధిక్యత. అది పరిస్థితి అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే పోతిన మహేష్ ఏమన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇంత దానం చేసిన సరే ఇంత ప్రచారం చేసుకున్నాడు, ఇతను బావమర్దు మేనల్లుడు సంథింగ్ అల్లు అర్జున్ గారు కూడా ఎన్నో దానాలు, గుప్త దానాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన బయటికి రావట్లేదు. ఇలా చిన్న చిన్న దానాలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి తేడా అయిందని ప్రశ్నించారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళిద్దరు తేడా అయిందని ఆయన పవన్ కళ్యాణ్, ఈయన అల్లు అర్జున్. తేడా ఉందా లేదా? ఇద్దరు ఒకటేనా? కాదు కదా. ఆయన చిత్రకథానాయకుడు, ఈయన చిత్రకథానాయకుడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆయన గతంలో చాలా మంది గుప్తదానాలు చేస్తారు. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి ప్రచారం అక్కర్లేదు కాబట్టి గుప్తదానాలు చేసి మెలకుండా కూర్చుంటారు. అలాగే అల్లు అర్జున్ ఏదైనా గుప్తదానం చేస్తే కదలకుండా కూర్చుని ఉంటాడు. ఈయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి నేను ఇమెయిల్ చేశాను చెప్పుకోవడంలో తప్పే ఉంది. చేయలేదా అది చెప్పాను ముందు పోతిన మహేష్ని. పవన్ కళ్యాణ్ గారు ఆ దానాలు ఏమైనా చేయలేదా దానికి చెప్పను. అప్పుడు మాట్లాడుకుందాం మనం. చేసిన దాని గురించి విమర్శలేంది? చేయకపోతే విమర్శించు, చేసింది కూడా విమర్శిస్తే ఎట్లా? సో ఫైనల్ గా పిఠాపురం నుంచి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు అయితే నామినేషన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఉంటుంది నామినేషన్ సెగ్మెంట్? ఎలా ఉంటుంది? దాదాపు పిఠాపురం చరిత్రలో ఎప్పుడు చూసి ఉండరు అంత జనాభా. రేపు 100 మంది వస్తారు. ఇప్పుడు నాకు తెలిసిన లెక్కల ప్రకారం మొన్నటిదాకా 50,000 అనుకున్నారు, ఇప్పుడు 1,00,000 దాకా వెళ్ళేటట్టు ఉంది. ఆధిక్యత ఓట్లు కాదు, ఆధిక్యత. అది పరిస్థితి అక్కడ.